వెలగపూడి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి అమరావతి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే గవర్నర్, కొంతమంది మంత్రులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. కనీ విని ఎరుగని రీతిలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం, సభా వేదిక వరకు 1 కిలోమీటర్ల వరకు కూడా అమరావతి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ ఒకవైపు మన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే విధంగా అక్కడ ఒక పైలాన్ను కూడా రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకోగానే ఆ పైలాన్ను కూడా ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించే విధంగా ఏ ఆకారంలో పైలాన్ను రూపొందించారు. బహిరంగ సభ వెనుక వైపు ఈ పైలాన్ను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ క్షణానైనా అమరావతికి చేరుకునున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ల క్యాన్వాయ్ బృందంగా అమరావతికి బయలుదేరిన దృశ్యాలు అయితే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అమరావతి పరిసర ప్రాంతాలంతా కూడా జన సందోహం కనిపిస్తోంది. చాలా మంది వివిధ మార్గాల ద్వారా, అంటే రైతులు కాలినడకన కొంతమంది సభా వేదికకు చేరుకుంటుంటే మరికొంతమంది వివిధ వాహనాల ద్వారా సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుని ప్రధాని రాక కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి కని విని ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బహిరంగ సభ వేదిక నుంచే ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 18 ప్రాజెక్టుల వరకు కూడా వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అమరావతి రాజధాని పనులన్నిటికీ కూడా ఏకకాలంలో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం అమరావతికి సంబంధించిన బహిరంగ వేదికకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి బయలుదేరిన దృశ్యాలైతే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. 4 హెలికాప్టర్ల క్యాన్వాయ్గా ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి చేరుకోవడానికి సుమారు నిమిషాల వ్యవధిలోనే అమరావతి వెలగపూడి హెలిప్యాడ్కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కావచ్చు అందరూ కూడా అమరావతి బహిరంగ సభా వేదికకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ క్షణమైనా సరే అమరావతికి చేరుకునే అవకాశం ఉంది. సుమారు కిలోన్నర మీటర్, అంటే కిలోమీటర్కు పైగా ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక పైలాన్ను రూపొందించారు. ఆ పైలాన్ను ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించే విధంగా ఏ ఆకారంలో పైలాన్ను రూపొందించారు. ఇదంతా కూడా బహిరంగ సభ వెనుక వైపు ఈ పైలాన్ను ఏర్పాటు చేశారు. సుమారు 20 అడుగుల పొడవుతో ఈ పైలాన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక వేదికకి సంబంధించి మాట్లాడుకుంటే వేదిక మీద అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే కేంద్ర మంత్రులు, అలాగే కొంతమంది మంత్రులు సభా వేదిక మీద ఉండే అవకాశం ఉంది. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం వెలగపూడికి చేరుకున్నారు. కాసేపట్లో అమరావతి పునర్నిర్మాణ పనుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాలు పంచుకోనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్కి సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే మరోవైపు అమరావతి సభా ప్రాంగణానికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ క్యాన్వాయ్గా ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ వెలగపూడి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటున్నట్టుగా అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.